బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చాలా మందికి లైఫ్ స్టైల్ వల్ల లేదంటే స్ట్రెస్ వల్ల మదర్స్ కి మిల్క్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. బాలింతలకి సరిగ్గా మిల్క్ రాకపోవడం వల్ల వాళ్ళు బేబీకి ఫీడ్ చేయలేకపోతున్నారు, బిడ్డలకి ఫీడ్ చేయలేకపోతున్నారు. ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, అంటే సరిగ్గా మిల్క్ రావట్లేదు, బిడ్డకి సరిపోవట్లేదు, ఆకలేస్తుంది అన్న స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఇంకా మిల్క్ సెక్రేషన్ తగ్గిపోతుంది. అట్లా అవ్వడం వల్ల వాళ్ళకి అసలే ఇన్సఫిషియంట్ మిల్క్ ప్రొడక్షన్ అవుతుంది. ఇప్పుడు మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువైపోతాయి. అట్లా కాకుండా ఉండాలి అంటే డెఫినెట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. WHO గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months, ఇనిషియల్ 6 months అని చెప్పారు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అయిపోతారు కదా మదర్స్. వెయిట్ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ బిఫోర్ ప్రెగ్నెన్సీ వెయిట్ కి రావాలన్నా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ బ్రెస్ట్ ఫీడింగ్ న్యాచురల్ గా ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే ఒక మంచి సప్లిమెంట్ గ్రాండ్ ఫీడ్ అండి. ఎందుకంటే దీంట్లో మనకి శతావరి ఉంటుంది, మళ్ళీ ఇది ఒక డ్రై ఫ్రూట్ బార్ అన్నమాట. బాదాం ఉంటాయి, ఆల్మండ్స్, రైజిన్స్, ఓట్స్, మళ్ళీ కొంచెం తేనె కూడా ఉంటుంది, కోకోవా కూడా ఉంటుంది. అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్, ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ ఏమీ లేవు. అంటే దాంట్లో బాలింతలకి ఇవ్వాలి అంటే ఆలోచిస్తారు, పథ్యంలో ఉంటారు, ఏం పెట్టాలి ఏం పెట్టద్దు, మళ్ళీ అది బిడ్డకి ఎలా అవుతుంది, ఇంపాక్ట్ పడుతుందా ఏంటి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఏ సందేహం లేకుండా హ్యాపీగా గ్రాండ్ ఫీడ్ తీసుకోవచ్చండి. ఇదేంటంటే ఇనీషియల్ గా అంటే ఒక 1 month వరకు పొద్దున సాయంత్రం 2 times తీసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ తిన్న తర్వాత తీసుకోవచ్చు, తినకపోయినా తీసుకోవచ్చు, దానికి రిస్ట్రిక్షన్స్ అట్లేం ఉండవు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. అంటే ఇప్పుడు బాలింతలకి ఏంటంటే అంత పథ్యంలో ఉంటారు, టేస్ట్ అంత ఎట్లానో అనిపిస్తూ ఉంటుంది కదా, తినలేకపోతారు. ఒకసారి మీరే టేస్ట్ చేసి చూడండి. ఓకే, సో ఆల్రెడీ మనం చూస్తున్నాము, ఇట్స్ లుక్ లైక్ సేమ్ బార్ లాగే ఉందన్నమాట. సో నార్మల్ గా ఏంటంటే మెడిసిన్స్ అవన్నీ కూడా బాలింతలకి ఆ టైంలో ఏమీ తినబుద్ధి కాదు, సో ఎట్లానో ఉంటుంది. సో కంప్లీట్ గా ఇదైతే నిజంగా ఒక చిక్కీ ఉంటది కదా అలా ఉంది. సో ఏమేమి ఉంటాయి అన్నారు ఇందులో మనకి? దీంట్లో శతావరి ఉంటుంది, మళ్ళీ కోకోవా ఉంటుంది, కొంచెం తేనె ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి, బాదాం ఉంటుంది, రేజిన్స్ ఉంటాయి, ఓట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ప్రొలాక్టిన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్రొలాక్టిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయినాయంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. 30% ఇంక్రీజ్ కనిపిస్తుంది. అంటే గ్రాండ్ ఫీడ్ ఒక 3 months వాడినట్టయితే 30% బ్రెస్ట్ మిల్క్ లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో మరి ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా అండి? ఎవరైనా గ్రాండ్ ఫీడ్ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేసినట్టయితే మా డైటీషియన్స్ టీమ్ ఉంటారండి. గ్రాండ్ ఫీడ్ తీసుకునేటప్పుడు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అన్ని టోటల్ గైడెన్స్ అనేది ఇస్తారు.